హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంతకుముందుకు 17th లెసన్ చూసాం. ఇప్పుడు 18th లెసన్ రాజకీయ ధోరణిలో ఆవిర్భావం. 17th లెసన్ చూసిన తర్వాత 18th లెసన్ ఎక్స్ప్లెనేషన్ చూసారనుకోండి, మనకి కంప్లీట్గా మన స్వాతంత్ర భారతదేశంలో ఎవరెవరు ప్రధానమంత్రులుగా వచ్చారు, వచ్చిన టైం పీరియడ్లో ఏమేమి జరిగింది, ఎలా ఉంది మన స్వాతంత్ర భారతదేశం అనేది మనకి ఒక కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆ వీడియో చూసిన తర్వాత ఇది చూడడానికి ట్రై చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. గత అధ్యాయంలో చర్చించిన స్వాతంత్ర భారతదేశంలోని రాజకీయ సంఘటనల గురించి క్లుప్తంగా రాయండి. అంటే మనం 17th లెసన్లో చదివాం కదా, అది కానీ మనకు 9thలో వస్తుంది, 8thలో వస్తుంది. వాటిపైన మీకు ఏమైనా తెలుసుంటే క్లుప్తంగా రాయండి అనేది మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ అధ్యాయం భారతదేశ ఆధునిక రాజకీయ ఘటనల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ ఘటనల అంశాలలో అనేకం దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని తీవ్ర విభజనకు, పరస్పర విరుద్ధ భావాలకు లోను చేసింది. ఈ మార్పుల వల్ల ఏ ఒక్క పార్టీ కూడా తనంతట తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడంతో వరుసగా అనేక సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఆర్థిక రంగంలో అభివృద్ధి విధానంలో ఈ కాలం ప్రధానంగా మార్పులు తెచ్చింది. ఇందులో ఆర్థిక రంగంలోనూ అభివృద్ధి విధానంలోనూ ఈ కాలం ప్రధాన మార్పులు తీసుకొచ్చిందనమాట. మార్కెట్ ఆర్థిక విధానం, రాజకీయాల ప్రజాస్వామ్యం మధ్య ఘర్షణలు ఈ కాలంలో చోటు చేసుకోసాగాయి. ఇదే సమయంలో మత కుల భేదాలకు కొత్తగా రంగులు పులిమి వాటిని రాజకీయ సమీకరణకు ఉపయోగించుకున్నాయి. ఈ సమకాలీన అంశాలు రాజ్యంలోని మౌలిక విలువైన ప్రజాస్వామ్యం, దేశ ఐక్యత, సమగ్రత, సామాజిక ఆర్థిక మార్పులు ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఈ అధ్యాయంలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ కాలంలో సంఘటనలపై విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తమ నమ్మకాలను బట్టి తమ సొంత దృక్పథాలు ఉంటాయి. అయితే ఇతరుల దృక్పథాలను అర్థం చేసుకోవాలి, ఇతరులు నొచ్చుకోకుండా తమ అభిప్రాయాన్ని వెల్లడించాలి. ఈ అధ్యాయంలో చర్చించిన పరిణామాలు ప్రజాస్వామిక సంస్థల స్వభావం, భవిష్యత్తుపై ముఖ్యమైన ప్రభావాన్ని చూపిస్తాయి. వాటి వివిధ కోణాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మన ప్రజాస్వామ్య పరిపక్వత ఈ చర్చలను ఎలా నిర్వహించాం అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇక్కడ కొన్ని ఇంపార్టెన్స్ ఇచ్చారు, చూద్దాం ఫ్రెండ్స్. అవేంటో మనము ఇందులో ఒక నిమిషం. అయితే ఇక్కడ అత్యవసర పరిస్థితి ముగింపు. మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ల కింద జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పడ్డాయి? 1977 సంవత్సరంలో ఏర్పడడం జరిగిందనమాట. ఆ తర్వాత ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది? మనకి 1980లో ఏర్పడింది. టీడీపీ ఏర్పడింది. టీడీపీ ఏర్పాటు ఎప్పుడు జరిగింది? 1982లో టీడీపీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆపరేషన్ బ్లూ స్టార్, ఇందిరాగాంధీ హత్య 1984లో జరిగాయి. పంజాబ్పై హెచ్ఎస్ లాంగోవాలాతోనూ, అస్సాంపై ఎస్ఎస్యుతోనూ రాజీవ్ గాంధీ ఒప్పందాలు 1985లో జరిగాయి. మిజో నేషనల్ ఫ్రంట్ ఒప్పందము 1986లో జరిగింది. శ్రీలంక ఒప్పందము 1987. విపి సింగ్, చంద్రశేఖర్ జనతాదళ్ ప్రభుత్వాల ఏర్పాటు వచ్చేసి విపి సింగ్, చంద్రశేఖర్ జనతాదళ్ ప్రభుత్వాల ఏర్పాటు 1989లో జరిగింది. మండల కమిషన్ సిఫారసు అమలు నిర్ణయం 1989లోనే జరిగింది. మండల కమిషన్ సిఫారసు అమలు నిర్ణయం 1989. ఇక్కడ రాదు. రామ జన్మభూమి రథయాత్ర వచ్చేసి 1990లో జరిగింది. రాజీవ్ గాంధీ హత్య, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం 1991లో. ఆర్థిక సరళీకరణ విధానాలు వచ్చేసి 1990. మనకి బాబ్రీ మసీద్ను కూల్చివేసింది ఎప్పుడు? 1992 సంవత్సరంలో. నెక్స్ట్, దేవగౌడ, ఐకే గుజ్రాల్ ప్రధానమంత్రులుగా నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది 1996. ఏబి వాజ్పేయి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది?
1998 అక్కడ చాలా షార్ట్గా ఉంది, చిన్నగా ఉంది ఫ్రెండ్స్, కనిపించట్లేదు, అందుకే పక్కన రాశాను అనమాట. ఇక్కడ కూడా రాసేస్తాను, చూద్దాం. విపి సింగ్ చంద్రశేఖర్లతో జనతాదళ్ ప్రభుత్వాలు ఏర్పడింది 1989. నెక్స్ట్ శ్రీలంకతో ఒప్పందం ఎప్పుడు? 1987. మిజో నేషనల్ ఫ్రంట్తో ఒప్పందం వచ్చేసి 1986. పంజాబ్పై హెచ్ఎస్ లాంగోవాలాతోనూ, అస్సాంపై ఏఏఎస్యుతోనూ రాజీవ్ గాంధీ ఒప్పందాలు ఎప్పుడు చేసుకున్నారు? 1985లో చేసుకోవడం జరిగింది. ఎక్కడ రాద్దాం? 1985. ఆపరేషన్ బ్లూ స్టార్, ఇందిరాగాంధీ హత్య రెండు ఒకేసారి 1984లో. భోపాల్ సంఘటన కూడా 1984లోనే జరగడం జరిగింది. టీడీపీ ఏర్పాటు వచ్చేసి 1982 టీడీపీ. ఎవరు ఇతను? ఎన్టీ రామారావు గారు 60వ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. టీడీపీ పార్టీ స్థాపిస్తారు. ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఎప్పుడు జరిగింది? 1980లో. అత్యవసర పరిస్థితి ముగింపు మొరార్జీ దేశాయ్, చిరణ్ సింగ్ల కింద జనతా పార్టీ ప్రభుత్వాలు ఎప్పుడు ఏర్పడ్డాయి? 1977. ఇది కొంచెం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్, మనకు జతపరచుల్లో ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. 1-2 సార్లు చదివారంటే గుర్తుండిపోతుంది, ఇంకొకసారి చదివితే మనకు గుర్తుండిపోతుంది. ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. అత్యవసర పరిస్థితి మొరార్జీ దేశాయ్, చిరణ్ సింగ్ కింద జనతా పార్టీ ప్రభుత్వాలు ఎప్పుడు ఏర్పడ్డాయి? 1970. ఇంకా జనతా పార్టీ ప్రభుత్వాలు, ఈ మొరార్జీ దేశాయ్ అనగానే మనకు 1977 గుర్తు రావాలి. ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఎప్పుడు ఏర్పడింది? 1980లో. టీడీపీ ఏర్పాటు వచ్చేసి 1982లో. ఆపరేషన్ బ్లూ స్టార్, ఇందిరాగాంధీ హత్య 1984లో. పంజాబ్పై హెచ్ఎస్ లాంగోవాలాతోనూ, అస్సాంలో ఏఏఎస్యుతోనూ రాజీవ్ గాంధీ ఒప్పందాలు ఇప్పుడు 1985లో. మిజో నేషనల్ ఫ్రంట్తో ఒప్పందం 1986. మిజో నేషనల్ ఫ్రంట్తో ఒప్పందం 1986. శ్రీలంకతో ఒప్పందం వచ్చేసి 1987. విపి సింగ్ చంద్రశేఖర్ జనతాదళ్ ప్రభుత్వాల ఏర్పాటు వచ్చేసి 1989. ఓకే, నెక్స్ట్ మండల కమిషన్ సిఫారసు అమలు నిర్ణయం వచ్చేసి 1989. మండల పరిషత్ సిఫారసు అమలు నిర్ణయం వచ్చేసి 1989. రామ జన్మభూమి రథయాత్ర 1990. రాజీవ్ గాంధీ హత్య, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం 1991లో. ఆర్థిక సరళీకరణ విధానాలు 1990. బాబ్రీ మసీదు కూర్చివేత 1992. దేవగౌడ ఐకే గుజరాల్ ప్రధానమంత్రులుగా నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది? 1996 సంవత్సరంలో ఏర్పడింది. ఏబీ వాజ్పేయి నేతృత్వంలో ఎన్డీపీ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది? 1998వ సంవత్సరంలో ఏర్పడింది. నెక్స్ట్ మనకి అత్యవసర పరిస్థితి తర్వాత తిరిగి ప్రజాస్వామ్యం ఎలా ఉంది అనేది ఇప్పుడు మనము చూద్దాం. ఇప్పుడు అత్యవసర పరిస్థితి తర్వాత తిరిగి ప్రజాస్వామ్యం 1975-85 మధ్య కాలంలో భారతదేశ ప్రజాస్వామ్యానికి పరీక్షా కాలం వంటిది. ఏదేది? 1975-85 మధ్య కాలం భారతదేశ ప్రజాస్వామ్యానికి పరీక్షా కాలం వంటిది. అది మౌలిక ప్రజాస్వామిక హక్కులని తిరస్కరించిన అత్యవసర పరిస్థితితో మొదలై రాజీవ్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక ఎన్నికల విజయంతో ముగిసింది. ఈ కాలం కాంగ్రెస్ పార్టీ పాలనతోని మొదలయ్యి ముగిసినప్పటికీ కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్కి ప్రత్యామ్నాయాలు రూపొందాయి. అనేక దేశాలలో జరిగినట్లు ఇది భారతదేశం కూడా ఏక పార్టీ ప్రజాస్వామ్యంలోకి జారిపోకుండా సమర్థవంతంగా నివారించింది. పోటీదారు ప్రత్యామ్నాయాలు ఏర్పడటంతో భారతీయ ఓటర్లకు ఎంచుకోవడానికి అవకాశం లభించింది. దీనివల్ల రాష్ట్ర స్థాయి జాతీయ రాజకీయాలలో విభిన్న రాజకీయ దృక్పథాలకు, వర్గ ప్రయోజనాలకు అవకాశం లభించింది. సోషలిస్టు, హిందూ, జాతీయవాదులు, కమ్యూనిస్టు వంటి రాజకీయ దృక్పథాలు, రైతులు, దళితులు, వెనుకబడిన కులాలు, ప్రాంతాల వారి వర్గ ప్రయోజనాలు కూడా ముందుకొచ్చి తమ హక్కుల కోసం పోరాడసాగాయి. ఇదే సమయంలో పర్యావరణ ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం, పౌర హక్కుల ఉద్యమం, సాహిత్య ఉద్యమం వంటి అనేక రాజకీయేతర ఉద్యమాలు మొదలయ్యి సామాజిక మార్పునికి బలమైన చోదక శక్తిగా మారాయి. వీటిల్లో కొన్ని అంశాలను మరింత వివరంగా ఇప్పుడు మనము చూద్దాం.
అయితే 1977 ఎన్నికల్లో అత్యవసర పరిస్థితి ముగింపు. 1977 జనవరిలో ఎన్నికలు ప్రకటించినప్పుడు ఈ 1977లో జనవరిలో ఎన్నికలు జరిగాయి కదా, అవి 6వ లోక్సభ ఎన్నికలుగా చెప్పవచ్చు. ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎన్నికలు జరుగుతాయని ఎవ్వరూ ఆశించలేదు. రాజకీయ ఖైదీలందరినీ కూడా ఇందిరాగాంధీ విడుదల చేశారు. దీనితో పాటు స్వేచ్ఛగా తిరగటం, ప్రచారం చేయటం, సమావేశం నిర్వహించటం వంటి వాటి మీద నిషేధం ఉన్న ప్రాంతాలలో నియంత్రణల్ని తొలగించారు. కాంగ్రెస్కి వ్యతిరేకంగా అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ కాంగ్రెస్కి వ్యతిరేకంగా అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. అవేంటంట, కాంగ్రెస్ ఓ స్వతంత్ర పార్టీ, భారతీయ జనసంఘ్, భారతీయ లోక్ దళ్, సోషలిస్టు పార్టీలు విలీనమయ్యి జనతా పార్టీగా ఏర్పడాలని నిర్ణయించుకున్నాయి. ఏ పార్టీలు జనతా పార్టీగా ఏర్పడాలని నిర్ణయించుకున్నాయి? కాంగ్రెస్ ఒకటి, స్వతంత్ర పార్టీ, భారతీయ జనసంఘ్, భారతీయ లోక్ దళ్, సోషలిస్టు పార్టీలు విలీనమయ్యి జనతా పార్టీగా ఏర్పడాలని నిర్ణయించుకున్నాయి. జగ్జీవన్ రావు వంటి ముఖ్యమైన కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ వ్యతిరేక వేదికలో చేరారు. ఇతర ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన డిఎంకే, ఎస్ఏడి, సిపిఐ వంటివి తమ ఉనికిని కొనసాగించాలని, అయితే కాంగ్రెస్ వ్యతిరేక వేదికలో జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. కాంగ్రెస్ వ్యతిరేక అత్యవసర పరిస్థితి, వ్యతిరేక పార్టీలు అన్నీ ఒక తాటి కిందికి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయడంతో జయప్రకాష్ నారాయణ, ఆచార్య జేబీ కృపాలని వంటి సీనియర్ నాయకులు ముఖ్య పాత్ర పోషించారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కాంగ్రెస్ వ్యతిరేక అత్యవసర పరిస్థితి, వ్యతిరేక పార్టీలు అన్నీ ఒక తాటి కిందికి వచ్చి ఎన్నికలలో పోటీ చేయటంలో జయప్రకాష్ నారాయణ, ఆచార్య జేబీ కృపాలని వంటి సీనియర్ నాయకులు ముఖ్య పాత్ర పోషించారు. సామాజిక రాజకీయ అంశాలపై ఈ పార్టీలలో కొన్నింటికి పూర్తి విరుద్ధ భావాలు ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ గుర్తు ఉంచుకోవాలి. ఇప్పుడు సామాజికంగా, రాజకీయంగా ఈ అంశాలపై ఈ పార్టీలలో కొన్నింటికి పూర్తి విరుద్ధమైన భావాలు ఉన్నాయని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, భారతదేశ ప్రజాస్వామ్యానికి అది ఒక చారిత్రాత్మకమైన ఎన్నిక. ఏంటి? 1977ది మొదటిసారి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవిచూసింది. జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. నీలం సంజీవరెడ్డి 1977 మార్చి 26న 6వ లోక్సభకు స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 1977 మార్చ్ 26న 6వ లోక్సభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఇవ్వగా ఆయన భారత రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికై 1977 జూలై 25న భారత 6వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశాడు. 77 మార్చి 26నేమో లోక్సభకు స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా 1977 జూలై అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై అంటే ఒక 4 మంత్స్లోనే జూలై 25 4 మంత్స్లోనే 6వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. అది మార్చిలో అయితే ఇది జూలైలో, అది 26న ఇది 25న, అంతే. ఇంకా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 6వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. గొప్ప రాజనీతివేత్తలు అవలంబించిన ఉన్నత ప్రమాణాలతో కూడిన వ్యక్తిగత జీవితాలను అంగీకరిస్తూ వారికి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రాధాన్యత ఇవ్వటం అనేది సాంప్రదాయక పార్టీ రాజకీయాల్లో వచ్చిన ఒక మలుపు అని చెప్పవచ్చు. నీలం సంజీవరెడ్డి పాలనా కాలంలో మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, ఇందిరాగాంధీ ప్రధానమంత్రులుగా ఏర్పాటు చేసిన 3 ప్రభుత్వాలతో పనిచేశారు. ఈ నీలం సంజీవరెడ్డి పాలనా కాలంలో మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, ఇందిరాగాంధీ ప్రధానమంత్రులుగా ఏర్పాటు చేసిన 3 ప్రభుత్వాలతో పనిచేశారు. గెలుపొందిన జనతా పార్టీ తన స్థానాన్ని సుస్థిరపరచుకోవడానికి 9 రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలను తొలగించింది. గెలుపొందిన జనతా పార్టీ తన స్థానాన్ని సుస్థిరపరచుకోవడానికి
9 రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలని తొలగించింది. శాసనసభలలో ఆధిక్యత ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను ఆ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోవటంతో వాటిని కేంద్ర ప్రభుత్వం తొలగించటం న్యాయమైనదేనా? ఇప్పుడు చూడండి, నీలం సంజీవరెడ్డి పాలనా కాలంలో, అంటే అతను రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఎవరెవరు ప్రధానమంత్రులుగా ఉన్నారు? మనకు ఎవరెవరు ప్రధానమంత్రులుగా చెప్పుకోవచ్చు? మొరార్జీ దేశాయ్ ఒకరు, చరణ్ సింగ్, ఆ తర్వాత ఇందిరాగాంధీ, ముగ్గురు 3 ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది నీలం సంజీవరెడ్డి పాలనా కాలంలో. నెక్స్ట్ వచ్చేసి, ఈ గెలుపొందిన జనతా పార్టీ తన స్థానాన్ని సుస్థిరపరచుకోవడానికి 9 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలని తొలగించింది. శాసనసభల్లో ఆధిక్యత ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోవడంతో వాటిని కేంద్ర ప్రభుత్వం తొలగించడం న్యాయమైనదేనా? కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి రాష్ట్రాలలో సైతం పాలించే హక్కును కోల్పోయిందని జనతా పార్టీ సమర్థించుకుంది. ఆ రాష్ట్రాలలో తిరిగి ఎన్నికలు జరిగినప్పుడు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ జనతా పార్టీ, పశ్చిమ బెంగాల్లో సిపిఎం, తమిళనాడులో డిఎంకే గెలవటంతో ఆ పార్టీల నిర్ణయం కొంతవరకు సరైనదనిపించింది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇట్లా ఓడిపోయినందుకు తొలగించింది కదా ఈ 9 ప్రాంతాలు, ఈ 9 శాసనసభ ఆధిక్యత ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడంతో వాటిని కేంద్ర ప్రభుత్వం తొలగించడం న్యాయమైనదేనా అనేది అది క్వశ్చన్ అనమాట. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి రాష్ట్రాల్లో సైతం పాలించే హక్కును కోల్పోయిందని జనతా పార్టీ సమర్థించుకుందంట. ఆ రాష్ట్రాల్లో తిరిగి ఎన్నికలు జరిగినప్పుడు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్లలో జనతా పార్టీ, పశ్చిమ బెంగాల్లో సిపిఐ, తమిళనాడులో డిఎంకే గెలవడంతో ఆ పార్టీ నిర్ణయం కొంతవరకు సరైందని అందరూ అనుకుంటున్నారన్నమాట. 1970లో కొన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీల గురించి తెలుసుకుందాం. బిఎల్డి, భారతీయ లోక్దళ్, భారతీయ రైతులపై ప్రత్యేక శ్రద్ధ అవసరం అన్న సోషలిస్టులతో ఏర్పడిన పార్టీ ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో ఉంది. కాంగ్రెస్ ఇందిరాగాంధీ విధానాలను వ్యతిరేకించిన కాంగ్రెస్లోని సాంప్రదాయకవాద వర్గం ఎవరు? ఇంతకుముందుకు చెప్పుకున్నాం కదా, జయప్రకాష్ నారాయణ, జేపీ కృపాలని, ఇంకెవరు, జగ్జీవన్ రావు, వీళ్ళందరూ అనమాట. అదేవిధంగా సిపిఐ, భారతీయ కమ్యూనిస్టు పార్టీ, జాతీయ స్థాయి ఉన్న పార్టీ పెను భూ సంస్కరణలకు, కార్మిక సంఘాలు, సోషలిస్టు విధానాలకు కృషి చేస్తున్న పార్టీ. జాతీయ స్థాయి ఉన్న పార్టీ, పెను భూ సంస్కరణల కోసం కార్మిక సంఘాలు, సోషలిస్టు విధానాలను కృషి చేస్తున్న పార్టీ భారతీయ కమ్యూనిస్టు పార్టీ. నెక్స్ట్ డిఎంకే, ద్రవిడ మున్నేట్ర కజగం, ప్రధానంగా తమిళనాడులో ఉన్న పార్టీ, రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు, స్వయం ప్రతిపత్తి కోరే పార్టీ. నెక్స్ట్ వచ్చేసి జనసంఘ్, హిందూ జాతీయవాద పార్టీ, ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పరిమితమైంది. జనసంఘ్ వచ్చేసి హిందూ జాతీయవాద పార్టీ అనమాట. ఇదే రాను రాను బీజేపీగా మారిందనమాట. అయితే ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమై ఉంది ఈ జనసంఘ్ అనేది. నెక్స్ట్ ఎస్ఏడి, శాడ్, శిరోమణి అకాలీదళ్, పంజాబ్కి పరిమితమై సిక్కుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న పార్టీ. గురుద్వారాల ఆధారంగా సంఘటితమై ఉంది కాబట్టి దీనికి కొంత మతపరమైన స్వభావం ఉంది. ఇది కూడా రాష్ట్రాలకు మరింత స్వయం ప్రతిపత్తి కోరిన పార్టీ అన్నమాట. నెక్స్ట్ ప్రజాస్వామ్యాన్ని స్వేచ్ఛని పునరుద్ధరిస్తామన్న వాగ్దానంతో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే అంతర్గత విభేదాల కారణంగా దాని పాలన ప్రభావితం అయింది. అంతర్గతంగా కీచులాట, ఫిరాయింపులకు ఈ పాలన గుర్తుండిపోయిందనమాట. పార్టీలు అంతర్గత కుమ్ములాటం వల్ల 3 సంవత్సరాలలోపే ప్రభుత్వం పడిపోయి 1980లో తాజా ఎన్నికల నిర్వహణకు దారితీసింది. 1980లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. వెంటనే 9 రాష్ట్రాల్లో కాంగ్రెసేతర జనతా ప్రభుత్వాలని రద్దు చేసి జనతా పార్టీ రీతిలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. ఇంకా ఇంతకుముందుకేమో జనతా పార్టీ చేసింది, ఇప్పుడేమో కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ చేస్తుంది అంతే. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో మినహాయించి తమిళనాడు, పశ్చిమ బెంగాల్ని మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యల సమైక్య సూత్రాలను బలహీనపరిచి కేంద్రీకృత చర్యలకు ఇప్పుడు జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు సమాఖ్య సూత్రాలను బలహీనపరిచి కేంద్రీకృత చర్యలకు మద్దతునిచ్చాయి. దీనితో పాటు దేశ సమైక్యతకు కొన్ని తీవ్రమైన సవాళ్లు ఎదురయ్యాయి. అనేక రాష్ట్రాల ప్రజలు పరాయీకరణ భావనకు లోనయ్యి కేంద్రం నుంచి మరింత స్వయం ప్రతిపత్తిని, కొన్ని భారతదేశం నుంచి విడిపోవటానికి కోరుకున్నాయి. జాతీయ స్థాయిలో మరింత నిర్ణయాత్మకమైన పాత్ర, మరింత ఆర్థిక స్వయం ప్రతిపత్తి, రాష్ట్ర విషయాలలో జోక్యం చేసుకోకపోవటం, గవర్నర్ అధికారుల దుర్వినియోగం, ఇష్టమొచ్చినట్టు రాష్ట్రపతి పాలన విధించడం వంటి అంశాల్లో కాంగ్రెసేతర ప్రాంతీయ
రాజకీయ పార్టీలు ఒక వేదికగా ఏర్పడ్డాయన్నమాట. అయితే రాష్ట్రపతి పాలన గురించి ఇక్కడ కొంచెం ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్, మనం చూద్దాం. ఇది రాష్ట్రపతి పాలన. రాజ్యాంగంలో 356 అధికరణ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాన్ని పాలించలేకపోతుందని గవర్నర్ అభిప్రాయపడితే రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించమని, ఇంకా అవసరమైతే శాసనసభను రద్దు చేయమని రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చు. అప్పుడు ప్రధానమంత్రి సలహాతో రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎవరి సలహాతో గుర్తుపెట్టుకోండి, ప్రధానమంత్రి సలహాతో రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రపతి తొలగించి పాలనా బాధ్యతలను చేపట్టమని రాష్ట్ర గవర్నర్ని కోరవచ్చు. దీనికి సంబంధించి ఖచ్చితమైన మార్గదర్శకాలు రాజ్యాంగంలో లేనందున అనేక కేంద్ర ప్రభుత్వాలు తరచుగా 356 అధికరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న ఇతర ప్రతిపక్ష పార్టీలను వేధించడానికి, తొలగించడానికి దుర్వినియోగపరిచేవి. కేంద్ర ప్రభుత్వం 356 అధికరణాన్ని ప్రయోగించడానికి 1994 సుప్రీంకోర్టు ఇచ్చిన కీలకమైన తీర్పులో ఖచ్చితమైన నియమాలను పేర్కొంది. అప్పటి నుంచి ఈ అధికారాన్ని దుర్వినియోగపరచడం అరుదైందనమాట. అయితే ఏ కేసులో సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది? ఎస్ఆర్ బొంబాయి కేసులో 1994లో సుప్రీంకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగిందనమాట. రాష్ట్రాలలో వేరే రాజకీయ పార్టీలకు చెందిన ప్రభుత్వాలు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటిని తొలగించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రజాస్వామిక సూత్రాలను ఇది ఎలా భంగం కలిగిస్తుందో చర్చించండి. నెక్స్ట్ వచ్చేసి ప్రాంతీయ ఆకాంక్షల ఆవిర్భావం. భారతదేశంలోని విభిన్న ప్రాంతాల్లో మరింత స్వయం ప్రతిపత్తి కోసం జరిగిన 3 ఉద్యమాలను పరిశీలిద్దాం. ఇప్పుడు ప్రాంతీయ ఆకాంక్షల ఆవిర్భావం. భారతదేశంలో విభిన్న ప్రాంతాల్లో మరింత స్వయం ప్రతిపత్తి కోసం జరిగిన 3 ఉద్యమాలని పరిశీలిద్దాం. ఇవి ఆంధ్రప్రదేశ్, అస్సోం, పంజాబ్. వీటి మధ్య పోలికలు, తేడాలు గుర్తించండి. స్వయం ప్రతిపత్తి సంబంధించి 3 రకాల ధోరణులు ఇవి ప్రాతినిధ్యం వహిస్తాయి. మనకి ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, అస్సోం, నెక్స్ట్ పంజాబ్ అన్నమాట. ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులను కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం తరచుగా మారుస్తుండటం, పైనుంచి నాయకుల్ని రుద్దటం ఇక్కడి ప్రజలకు నచ్చలేదు. జాతీయ కాంగ్రెస్ నాయకత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ నాయకత్వానికి తగినంత గౌరవం లభించలేదని, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి అవమానం జరిగిందని భావించసాగారు. జనాదరణ ఉన్న సినీ నటుడైన ఎన్టీ రామారావు ఈ అంశాన్ని చేపట్టారు. 1982లో తన 60వ పుట్టినరోజున తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. తెలుగువారి ఆత్మగౌరవం కోసము తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని అతడు చెప్పాడు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ క్రింది స్థాయి కార్యాలయంగా పరిగణించడానికి వీలు లేదని, ఇప్పుడు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ క్రింది స్థాయి కార్యాలయంగా పరిగణించడానికి వీలు లేదని అతడు వాదించాడు. పేదలకు 2 రూపాయలకు కిలో బియ్యం, ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం, మద్యపాన నిషేధం వంటి పేదల సంక్షేమ పథకాలను కూడా అతడు ప్రకటించాడు. ఈ జనాకర్షక చర్యల వల్ల 1982లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. అయితే అతడు 1984లో ఆపరేషన్ కోసము అమెరికాకు వెళ్ళినప్పుడు, ఎప్పుడు 1984లో ఆపరేషన్ కోసము అమెరికాకు వెళ్ళినప్పుడు గవర్నర్ అతడి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశాడు. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్కు పార్టీ ఫిరాయించిన ఎన్ భాస్కర్ రావుని ముఖ్యమంత్రిగా గవర్నర్ ఆహ్వానించాడు. అప్పటి గవర్నర్ ఎవరు? రామ్లాల్ ఆహ్వానించాడు అనమాట. ఎవరిని? ఎన్ భాస్కర్ రావుని ముఖ్యమంత్రిగా. అయితే అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గవర్నర్ చర్యను సవాలు చేసి శాసనసభ్యులలో మెజారిటీ మద్దతును తనకే ఉందని నిరూపించాడు. 1 నెల రోజుల్లో ప్రజా ఉద్యమం తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్ని నియమించింది. అతడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు తిరిగి నియమించాడు. తన ప్రభుత్వాన్ని అకారణంగా తొలగించడంపై చేసిన పోరాటంలో ఎన్టీఆర్కి ఇతర రాష్ట్రాలలో అధికారంలో ఉన్న సిపిఐ, డిఎంకే, ఎస్ఏడి, ఎన్సి అంటే నేషనల్ కాన్ఫరెన్స్ వంటి అనేక పార్టీలు మద్దతునిచ్చాయి. ఏవేవి మద్దతునిచ్చాయి ఎన్టీ రామారావు గారికి? సిపిఐ పార్టీ ఒకటి, డిఎంకే పార్టీ ఒకటి, ఎస్ఏడి పార్టీ ఒకటి, నేషనల్ కాన్ఫరెన్స్ వంటి అనేక పార్టీలు ఈ ఎన్టీ రామారావు గారికి మద్దతు ఇవ్వడం జరిగిందనమాట. అస్సాం ఉద్యమం ఏ విధంగా జరిగిందో ఇప్పుడు మనము చూద్దాం.
స్వయం ప్రతిపత్తికి ఇదే రకమైన కానీ ఇంకా బలమైన ఉద్యమం అస్సోంలో జరుగుతుంది. స్వయం ప్రతిపత్తికి ఇదే రకమైన కానీ ఇంకా బలమైన ఉద్యమం అస్సోంలో జరుగుతుంది. అస్సోంలో అస్సామీ భాషే కాకుండా బెంగాలీ భాష కూడా ఎక్కువగా మాట్లాడతారు. అస్సాంలో అస్సామీ భాషే కాకుండా బెంగాలీ భాష కూడా ఎక్కువగా మాట్లాడతారు. బ్రిటిష్ పాలన నాటి నుంచి రాష్ట్ర పరిపాలనలోని కింద మధ్యస్థాయి ఉద్యోగాలలో బెంగాలీలు ఉండేవాళ్ళు. ఇప్పుడు బ్రిటిష్ పాలన నాటి నుంచి రాష్ట్ర పరిపాలనలోని కింద మధ్యస్థాయి ఉద్యోగాల్లో బెంగాలీలే ఉండేవారు. బెంగాలీ అధికారులు తమని సమానులుగా కాకుండా రెండవ తరగతి పౌరులుగా చూస్తున్నారని అస్సామీయులు భావించేవాళ్ళు. ఈ బెంగాలీ అధికారులు ఏం చేసేవాళ్ళంట, తమని సమానులుగా కాకుండా రెండవ తరగతి పౌరులుగా చూస్తున్నారని అస్సామీయులు భావించేవాళ్ళు. ఇవన్నీ చాలనన్నట్లు సరిహద్దు ఆవల బంగ్లాదేశ్ నుంచి ఎంతోమంది వలస రాసాగారు. పొరుగు దేశంలో రాజకీయ అస్థిరత లేదా ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు వేలాది ప్రజలు రాష్ట్రంలోకి వలస వచ్చి స్థానికులకు ఇబ్బంది కలిగించసాగారు. స్థానిక ప్రజలు తమ సాంస్కృతిక మూలాలను కోల్పోతామని, అంతేకాకుండా బయటి వాళ్ళు ఎక్కువైపోతే జనాభాలో తమ సంఖ్య తగ్గిపోతుందని భయపడసాగారు. ప్రజల్లో ఉన్న ఈ అసంతృప్తి 1970లో సామాజిక ఉద్యమంగా మారింది. అఖిల అస్సాం విద్యార్థుల సంఘం AASU అఖిల అస్సాం విద్యార్థి సంఘం ఈ ఉద్యమానికి ముందు నిలిచింది. 1970లో సామాజిక ఉద్యమంగా మారింది. ఈ అస్సాంలో సామాజిక ఉద్యమం ఎప్పుడు మారింది? సామాజిక ఉద్యమంగా 1970లో మారడం జరిగింది. అఖిల అస్సాం విద్యార్థి సంఘం ఈ ఉద్యమానికి ముందు నిలిచింది. ఈ సంఘం రాష్ట్రమంతా విస్తరించింది. ప్రత్యేకించి యువతల్లో దానికి ఎంతో ఆదరణ లభించింది. తన కోరికలను ప్రధానంగా బయట వాళ్లను తీసివేయమంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో సమ్మెలు, ఆందోళనలను, పాదయాత్రలను నిర్వహించింది. సాంస్కృతిక జనాభా అంశాలే కాకుండా ఈ ఉద్యమానికి ఆర్థిక కోణం కూడా ఉంది. వ్యాపార ఇతర సంస్థలు అస్సామేతర ప్రజల చేతుల్లో ఉండేవి. రాష్ట్రంలోని ప్రధాన వనరులైన టీ చమురు వల్ల స్థానికులకు ప్రయోజనం వనగూరటం లేదు. టీ పరిశ్రమ ప్రధానంగా కోల్కతాలో ఉంది. కోల్కతాలో ఉంది. చమురు పరిశ్రమ ప్రభుత్వ రంగంలో ఉన్నప్పటికీ స్థానికులలో చాలా కొద్ది మంది మాత్రమే అందులో ఉన్నారు. అంతేకాకుండా చమురుని రాష్ట్రం నుంచి తరలించి వేరే చోట్ల శుద్ధి చేస్తున్నారు. ఆ చమురుని ఏం చేస్తున్నారు? రాష్ట్రం నుంచి తరలించి వేరే చోట శుద్ధి చేయడం జరుగుతుందన్నమాట. వీటన్నింటి సారాంశం ఏమిటంటే అస్సోంని అంతర్గత వలస ప్రాంతంగా పరిగణిస్తున్నారని. వీళ్ళ అర్థం ఏంటి? వాటి వల్ల వీళ్ళు ఏమనుకుంటున్నారు? అంతర్గత వలస ప్రాంతంగా పరిగణిస్తున్నారు అస్సోంని. దీనిని ఆపివేయాలని ప్రజలు ఉద్యమించారు. ఉపాధిలో స్థానిక ప్రజలకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం, బయటి వాళ్లను తొలగించటం, వనరుల్ని స్థానిక ప్రజల ప్రయోజనం కోసం వినియోగించటం అన్నవే ప్రధాన కోరికలు. ఈ అస్సామీయుల యొక్క కోరికలేంటి? స్థానిక ప్రజలకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం ఉపాధిలో, అయితే బయటి వాళ్ళను తొలగించండి, వాళ్ళకు కాదు ప్రాధాన్యత ఇవ్వాల్సింది, స్థానిక ప్రజలకు ఇవ్వాలి ఉపాధిలో అనేది వీళ్ళ కోరిక అనమాట. వనరుల్ని స్థానిక ప్రజల ప్రయోజనం కోసమే వినియోగించాలి అన్న ప్రధాన కోరిక వీళ్ళకు ఉందన్నమాట. ఈ కోరికలు ప్రజల్లో మతపరమైన భేదాలను సృష్టించాయి. ఎందుకంటే పొరుగు దేశాల నుంచి వచ్చిన బయటి వాళ్ళలో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు. ఉద్యమం బెంగాలీ వ్యతిరేక వామపక్ష వ్యతిరేక. ఈ ఉద్యమము బెంగాలీ వ్యతిరేక, వామపక్ష వ్యతిరేక. అంటే పశ్చిమ బెంగాల్లో వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉందన్నమాట. బెంగాలీ వ్యతిరేక, వామపక్ష వ్యతిరేక, అస్సామేతర ప్రజల పట్ల వ్యతిరేకత అంతిమంగా భారతదేశ వ్యతిరేకతను సంతరించుకోవడంతో పరిస్థితులు విషమించాయి. హింస, అల్లర్లు తీవ్ర రూపం దాల్చడంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఆందోళనకారులు కేంద్ర ప్రభుత్వం మధ్య 3 సంవత్సరాల చర్చల తర్వాత ఒక ఒప్పందానికి వచ్చారు. ఆందోళనకారులు కేంద్ర ప్రభుత్వం మధ్య ఈ ఆందోళనకారులు కేంద్ర ప్రభుత్వం మధ్య 3 సంవత్సరాల చర్చల తర్వాత ఒక ఒప్పందానికి వచ్చారు. 1984లో రాజీవ్ గాంధీ చొరవతో కేంద్ర ప్రభుత్వం ఈ ఒప్పందంపై
రాజీవ్ గాంధీ చొరవతో కేంద్ర ప్రభుత్వం ఆసు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. తిరిగి సాధారణ పరిస్థితి నెలకొనేలా దోహదపడడానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా తన పదవీ కాలం ఉండగానే ఉదారంగా దిగిపోయి ఎన్నికల్లో అవకాశం కల్పించింది. ఈ ఎన్నికల్లో అస్సాం గణ పరిషత్ ఏజీపీ అస్సాం గణ పరిషత్ ఆసు అనుబంధంగా ఏర్పడిన పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఈ రాజకీయ మార్పు వల్ల ఈ ఉద్యమానికి కారణమైన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కాలేదు. ఈ రాజకీయ మార్పు వల్ల ఈ ఉద్యమానికి కారణమైన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కారం కాలేదన్నమాట. దౌత్య కారణాలు, భౌగోళిక కారణాల వల్ల, అంటే కొండలు నదులు ఉండటం వల్ల అంతటా కంచె వేయటం సాధ్యం కాదు. కాబట్టి దౌత్య కారణాలు, భౌగోళిక కారణాల వల్ల బంగ్లాదేశ్తో సరిహద్దును మూసివేయటం సాధ్యం కాలేదు. ఎప్పుడో వచ్చి స్థిరపడిన బెంగాలీలను తాజాగా వలస వచ్చిన వాళ్ళను గుర్తించడం సాధ్యం కాలేదు. వలస వచ్చిన వాళ్ళను వెనక్కి పంపించడం సాధ్యం కాలేదు. అదే సమయంలో అస్తిత్వ మూలాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం, అస్సాంలో బోడోలు, కాసీలు, మిజోలు, కర్బీల వంటి తెగలపై వ్యతిరేక ప్రభావం పడింది. వీళ్ళలో అనేకులు తమకు కూడా స్వయం ప్రతిపత్తి కావాలని అడగసాగారు. వాళ్ళు తమ హక్కులను, కోరికలను చాటడం మొదలుపెట్టి తమ ప్రాంతాల నుంచి బయటి వాళ్ళను తరిమేయాలనుకున్నారు. దీంతో అస్సాంలోని పలు ప్రాంతాల్లో అల్పసంఖ్యాక తెగల ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించడానికి పూనుకున్నారు. ఒక తెగ హింసాత్మక చర్యలను ఎదుర్కొనడానికి ప్రభుత్వం తరచూ రెండవ తెగ రెచ్చగొట్టేది. ప్రభుత్వం తరచూ రెండవ తెగను రెచ్చగొట్టడం లేదా ఆయుధాలను సమకూర్చడం వంటివి చేసింది. దీంతో ఘర్షణలు పరిష్కరించడానికి బదులుగా అవి కొనసాగటానికి ప్రభుత్వం దోహదపడింది. ఘర్షణలు తగ్గించి శాంతిని నెలకొల్పడానికి ఈ ప్రాంతాల్లో సాయుధ బలగాలను కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నియమించసాగింది. ఈశాన్య ప్రాంతంలో సాయుధ దళాలను ప్రయోగించడానికి 3 అంశాలు కారణమయ్యాయి. మొదటిదేంటిది? ఇది చైనా, బర్మా, ప్రస్తుత మయన్మార్ అనమాట. ఇది చైనా, బర్మా, బంగ్లాదేశ్లతో సున్నిత సరిహద్దు ప్రాంతంగా ఉండడం. రెండవది వచ్చేసి తిరుగుబాటు బృందాల్లో తరచూ భారతదేశం నుంచి విడిపోవాలని కోరటం. తిరుగుబాటు బృందాలు ఏం చేశాయి? తరచూ భారతదేశం నుంచి మేము విడిపోతాం అని కోరడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మూడవది అల్పసంఖ్యాక వర్గాలపై తిరుగుబాటు బృందాల ఈ అల్పసంఖ్యాక వర్గాలపై తిరుగుబాటు బృందాలు పెద్ద ఎత్తున హింసాత్మక దాడులకు పాల్పడటం. భారత సైనిక దళాలు ఈ సమస్యాత్మక ప్రాంతాలలోకి ప్రవేశించడంతో పౌర హక్కులు స్వేచ్ఛగా రద్దయ్యాయి. సైన్యానికి అసాధారణ అధికారాలు కట్టబెట్టారు. భారత సైనిక దళాలు ఈ సమస్యాత్మక ప్రాంతాల్లోకి ప్రవేశించడంతో పౌర హక్కులు రద్దయ్యాయి. సైన్యానికి అసాధారణ అధికారాలు కట్టబెట్టారు. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి ఇదొక్కటే మార్గమని ప్రభుత్వం భావించింది. బెంగాలీ అస్సామీల మధ్య మొదలైన ఈ సమస్య సున్నితంగా తయారయ్యి సంక్లిష్ట అంతర్జాతీయ ఘర్షణలకు దారితీసింది. జాతి అస్తిత్వాలు, జాతుల సమస్య వంటి వాటిల్లో సంకుచిత దృష్టి, సత్వర పరిష్కారాలు కాకుండా విశాల దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ ఆందోళన ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. భారతదేశానికి ఇంకొక వైపు పంజాబ్ రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తి మరొక ఉద్యమం రూపుదిద్దుకుంది. ఇక్కడ కూడా అత్యధిక శాతం ప్రజలు మాట్లాడే భాష, మతము ఆధారంగా ప్రజల సమీకరణ జరిగింది. ఇక్కడ కూడా దేశాభివృద్ధిలో రాష్ట్రం పాత్రను విస్మరిస్తున్నారన్నదే పంజాబ్ ఆరోపణ. దేశాభివృద్ధిలో రాష్ట్రం పాత్రను విస్మరిస్తున్నారన్నదే పంజాబ్ ఆరోపణ అంట. రాష్ట్రం ఏర్పడినప్పుడు తమకు అన్యాయం జరిగిందని వాళ్ళు భావిస్తున్నారు. రాజధాని నగరమైన చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంగా కాక తమ రాష్ట్రానికి చెందాలని కోరసాగారు. బాక్రానంగల్ ఆనకట్ట నుంచి ఎక్కువ నీళ్లు కావాలని, సైన్యంలోకి ఎక్కువ మంది సిక్కుల్ని తీసుకోవాలని కూడా కోరారు. కేంద్రంలో జనతా పార్టీ ప్రభుత్వం ఉండగా 1978లో అకాలీదళ్ కొన్ని తీర్మానాలు చేసి వాటిని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రాజ్యాంగాన్ని సవరించి అధికార వికేంద్రీకరణ చేసి రాష్ట్రాలకు ఎక్కువ అధికారం ఇవ్వాలి అన్న అంశం దాని ముఖ్యమైన కోరిక. తీర్మానం ఇలా పేర్కొంటుంది: విభిన్న భాష సాంస్కృతిక వర్గాల మతపరంగా అల్పసంఖ్యాక వర్గాల లక్షలాది ప్రజల కోరికలను జనతా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని దేశ ఐక్యతకు ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా చేయడానికి నిజమైన అర్థవంతమైన సమైక్య సూత్రాల ఆధారంగా దేశ రాజ్యాంగ నిర్మాణాన్ని మార్చవలసిందిగా శిరోమణి అకాలీదళ్
కోరుతుంది. అంతేకాకుండా దీనివల్ల రాష్ట్రాలు తమ తమ ప్రాంతాల్లో తమ అధికారాలు ఉపయోగించి భారతదేశ ప్రజల ప్రగతి సౌభాగ్యాలలో అర్థవంతమైన పాత్ర పోషించగలుగుతాయి. SAD కాంగ్రెస్ల మధ్య SAD కాంగ్రెస్ల మధ్య ఎన్నికల పోటీ పెరగడంతో పరిస్థితులు మరింతగా విషమించాయి. 1980లో అకాలీ ప్రభుత్వాన్ని రద్దు చేసి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో సిక్కులు వివక్షతకు గురవుతున్నారు. 1980లో అకాలీ ప్రభుత్వాన్ని రద్దు చేసి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో సిక్కులు వివక్షతకు గురవుతున్నారన్న భావన పెరిగి ఉద్రిక్తత వాతావరణం మరింత తీవ్ర రూపం దాల్చింది. వరుసగా అనేక అవాంఛిత సంఘటనలు సంభవించడంతో సిక్కులు కేంద్ర ప్రభుత్వాల మధ్య దూరం అపోహలు పెరిగాయి. తీవ్రవాద సిక్కుల బృందానికి నాయకుడుగా ఉన్న భింద్రన్వాలా వేర్పాటువాదాన్ని ప్రచారం చేస్తూ సిక్కులు ప్రత్యేక దేశం ఖలిస్తాన్ కావాలని కోరసాగాడు. ఈ కాలంలో రాష్ట్రం తీవ్ర కల్లోలానికి లోనయింది. తీవ్రవాదులు సిక్కుల మీద కాకుండా పంజాబ్లోని ఇతర మత ప్రజలపైన కూడా సాంప్రదాయ ఛాందసవాద జీవన విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నించారు. ఈ ఘర్షణల మతపరమైన రంగును కూడా సంతరించుకుంది. సిక్కు మతానికి చెందిన ప్రజలపై దాడులు జరిగాయి. వీటన్నింటి అంతిమ పర్యవసానంగా సిక్కు వేర్పాటు బృందాలు సిక్కుల పవిత్ర స్థలమైన గోల్డెన్ టెంపుల్ని ఆక్రమించుకొని వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయడానికి సైన్యం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దీంతో తమ పుణ్యస్థలం అపవిత్రమైందని సిక్కులు భావించటంతో వాళ్ళ విజాతి భావం మరింత తీవ్రమైంది. భారతదేశం 1980ల మధ్య సాంకేతిక సహకార రంగాల వంటి వాటిల్లో ఎన్నో విజయాలను సాధించి శ్రీహరికోట నుంచి ఉపగ్రహ ప్రయోగం, అమూల్ సహకార సంఘం వంటివి కొన్ని పైన ఉన్నాయి. వీటన్నింటి కారణంగా 1984 ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యకు గురైంది. అనమాట. దీని తర్వాత అల్లర్లు చెలరేగి ప్రత్యేకించి ఢిల్లీలో వేల మంది సిక్కులపై దాడులు చేసి వాళ్ళ ఆస్తుల్ని విధ్వంసం చేసి హత్య చేశారు. ఈ హింసలు ఆపడానికి పాలనా యంత్రాంగం స్పందించినట్లు అనిపించలేదు. నెక్స్ట్, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత SADతో చర్చలు జరిపి SAD అధ్యక్షత సంత్ లాంగోవాలాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పంజాబ్లో తాజాగా ఎన్నికలు నిర్వహించి SAD గెలిచినప్పటికీ తీవ్రవాదులు లాంగోవాలాని హత్య చేయడంతో శాంతి ఎక్కువ కాలం నిలవలేదు. ఇప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత SADతో చర్చలు జరిపిండనమాట. SAD అధ్యక్షతన సంత్ లాంగోవాలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే అట్లా కుదుర్చుకున్న తర్వాత పంజాబ్లో తాజాగా ఎన్నికలు నిర్వహించి SAD గెలిచినప్పటికీ కూడా తీవ్రవాదులు లాంగోవాలాని హత్య చేశారనమాట. హత్య చేయడంతో ఏమైంది, శాంతి ఎక్కువ కాలం నిలవలేదు, మళ్ళీ అల్లర్లు స్టార్ట్ అయ్యాయి. 1986 ఏప్రిల్లో అకాలీ తఖ్త్ వద్ద సమావేశంలో ఖలిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించారు. ఎప్పుడు 1986లో ఏప్రిల్లో అకాలీ తఖ్త్ వద్ద సమావేశంలో ఖలిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించారు. స్వతంత్ర దేశం కోసం పోరాడుతున్నామని అనేక బృందాలు సాయుధ దళాలని ఏర్పరిచి తీవ్రవాద చర్యలకు పాల్పడసాగాయి. ఈ బృందాలకు పాకిస్తాన్ ప్రభుత్వం క్రియాశీలక మద్దతు ఇస్తోందని భారత ప్రభుత్వం పేర్కొనసాగింది. పంజాబ్లో ఒక దశాబ్ద కాలం పాటు హింసా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ తిరుగుబాటు కాలంలో సిక్కులు తీవ్రవాద పోలీసులతోనూ ఇతర మత బృందాలతోనూ తలపడ్డారు. తీవ్రవాదులు నిర్దేశించిన ప్రవర్తనను పాటించని జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, కళాకారులు, కార్యకర్తలు హత్యలకు లోనయ్యారు. పౌరుల ప్రాణ నష్టం పెద్ద ఎత్తున ఉండేలా విచక్షణారహిత దాడులకు పాల్పడ్డారు. పట్టాలను తప్పించడం, మార్కెట్లను, రెస్టారెంట్లను, పంజాబ్, ఢిల్లీ మధ్య పౌరులుండే ప్రాంతాలలో బాంబు పేలుళ్ల వంటి చర్యలు చేపట్టారు. ఒక 1991 సంవత్సరంలోనే 1000 మంది దాకా చనిపోయారు. నిధుల సేకరణ, తీవ్రవాదులు పెద్ద ఎత్తున అపహరణలకు, బలవంతపు వసూళ్లకు పాల్పడసాగారు. వీటన్నిటి ఫలితంగా
తీవ్రవాదులు సిక్కులతో సహా పంజాబీ ప్రజలకు దూరం కాసాగారు. కాలక్రమంలో పోలీసు చర్యలు తీవ్రవాద నడ్డి విరిచగా ప్రజలు సానుభూతి కోల్పోయిన నేపథ్యంతో 1990 చివరి నాటికి అంతిమంగా పంజాబ్లో శాంతి విలసిల్లింది. అయితే పంజాబ్లో తీవ్రవాదాన్ని అణచివేయడానికి ప్రభుత్వం చాలా తీవ్ర మద్దతులను ఉపయోగించింది. వీటిల్లో అనేక పౌరుల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించాయని భావించారు. అయితే పంజాబ్లో తీవ్రవాదాన్ని అణచివేయడానికి ప్రభుత్వం చాలా తీవ్ర పద్ధతులను ఉపయోగించింది కదా. ఈ ఉపయోగించినప్పుడు వీటిలో అనేక పౌరులు రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించాయని భావించారు. తీవ్రవాద కార్యకలాపాల వల్ల రాజ్యాంగ యంత్రాంగమే కుప్పకూలే అంచున ఉండటంతో మానవ హక్కుల రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన సమర్థనీయమే అని చాలామంది పరిశీలకులు భావించారు. తీవ్రవాదులపై వ్యతిరేక తీర్పులు ఇస్తే తమపై కూడా దాడులు జరుగుతాయని న్యాయమూర్తులు భయపడసాగారు. ఇతర పరిశీలకులు ప్రభుత్వ రాజ్యాంగేతర శక్తులను వినియోగించటం సరికాదని, ఇది దీర్ఘకాలంలో రాజ్యతంత్రాలతో అప్రజాస్వామిక ధోరణులని బలపడడానికి దోహదం చేస్తుందని భావించారు. నెక్స్ట్ మనం రాజీవ్ గాంధీ కాలంలో కొత్త చర్చల గురించి తెలుసుకుందాం. రాజీవ్ గాంధీ పథకాలు ఏం చేశాడు, అసలు ఆయన పరిపాలనా విధానం ఏ విధంగా ఉంది అనేసి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో చాలా లెంతీ అయిపోయింది, అందుకనేసి నేను పార్ట్ 2 లాగా, ఇది పార్ట్ 1, పార్ట్ 2 లాగా నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం లెసన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.